హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మనం అయితే చాలా బాగున్నాను. మీ అందరికీ హ్యాపీ సండే. సండే అంటే ఇంక ఈరోజు వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి కడుకు వచ్చాను. 2 days అవుతుంది వచ్చేసి. ఇంకైతే సండేగా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేసాను. లేవు అసలు హాయ్ ఏందలే చెప్పు, అట్లా రెడీ చేశాను నేను అంత బాగా చెప్పు. అబ్బు ఇంకా అదే విధంగా మా ఆదర్శ్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈరోజు వచ్చేసి కటింగ్ అయిపోయాడు. అబ్బు మామూలుగా లేదే, ఇంటి తిరిగి నీ పక్కనకి ఆయనక ఎట్టేపించుకున్నావా? అదేవిధంగా యేసు బాబు అయితే ఏడా ఉన్నాడండి. యేసు హాయ్ చెప్పు, హాయ్ చెప్పా. ఇంకా అదేవిధంగా సుహాసిని కూడా రెడీ చేసేసాను. ఇంకా పూలు పెట్టేశాను. సుహాసిని హాయ్ నువ్వు కూడా చెప్పవా? ఇంక మా ఆదర్శ వచ్చేసి స్నానం చేసానండి. ఇంక అక్షయండి స్నానం చేసేసి ఇంక ఇప్పుడే నిద్రపోయేసాను. నిద్రపోయాడు. ఏంది అప్పుడే బాయ్. సండే స్పెషల్ తాత ఏం తెచ్చా నీకు? తాత తెచ్చాడా నాని మామ తెచ్చాడా? ఏం తీసుకొచ్చారు? నాని మామ మటన్ కర్రీ తీసుకొచ్చాడు. ఈరోజు సండే స్పెషల్ అయితే మా అన్న అయితే చికెన్ తినకూడదు చెప్పేసి ఇంత వైరస్ వస్తుందని మా అన్న అయితే మటన్ తీసుకొచ్చాడండి పొద్దునే. ఇంకా అదేవిధంగా మా అమ్మ కూడా రెడీ అయిపోయింది ప్రార్థనకి వెళ్ళడానికి. మా ఆయన కూడా రెడీ అయిపోయాడు. నేను ఒక్కదానే ఉంది. ఇంకా పిల్లలకి ఇప్పుడు దాకా స్నానం చేసేసి వాళ్ళు రెడీ చేసేసి టైం సరి. ఏమామే ఏం చేసాం మరి మాకు? ఈరోజు సండే స్పెషల్ మాకు రాగి ముద్ద. బిర్యానీ చేయమని ఎల్లుడికి గోంగూర బిర్యానీ. అబ్బో ఈరోజు వచ్చేసి మాకు సండే స్పెషల్. సాయంత్రం అమ్మ గోంగూర బిర్యానీ చేసిద్దంట. మంచి చెప్పులు వేసుకో, బాటిల్ పోసుకొని పోండి మంచినీళ్ళు. నేను స్నానం చేసేసి వస్తా. ఈరోజు మా ఆయన కూడా బాగా మామూలుగా స్టైల్ రెడీ కావాలేదండి. స్టైల్గా ఉంటాడు. అత్తగారు ఇటుకు వస్తేనే స్టైల్గా ఉంటాడు. ఎందుకో నాకేం అర్థం కాదు. హాయ్ రా చెప్పు. హాయ్. ఎందుకని ఎక్కడికొస్తే ఏం మాట్లాడు మన ఫ్రెండ్స్తో. ఈరోజు వచ్చేసి మీ అత్తగారు నీకోసం మటన్ కర్రీ రాగి ముద్ద చేసింది. వేసుకొచ్చానా? ఆకలిస్తున్నా. ఇంక ఆశ్రితాన్ని తీసుకెళ్ళు. వాళ్ళనా ఆడుంటే లేపండి. వాళ్ళని కూడా తీసుకెళ్ళి అన్నయ్య అవుతాడు కొట్టు. సరే ఉండిద్దా ఏడుసిద్దాము. ఉంటే ఉంచుకుంటాలే. సరే ఏం కావాలంట ఓకే. బాటిల్ పగిలిపోయింది. ఇంకోటి ఏమో తీసుకెళ్ళి అమ్మ తీసుకెళ్ళి. చెప్పులు వేసుకో మాస్టర్. యేసు బాబు నాకు కొట్టి అమ్మా. బొదర్ వేసుకో ముగ్గురిని. బాటిల్ పగిలి కొట్టారా నేను. ఏస్ బాబు నువ్వు రారా? సరే ఏంది ఈ షో చూస్తున్నావు నువ్వు? ఆధార్ మీ స్టార్ మా పరివార్ ఏంటిది? అదే అంటే ఇప్పుడు దాకా మా అమ్మ ఉందని నోట్ల నుంచి మాట రాలేదా? కాదులే కొంచెం బీడింగ్ ఉండిద్దా? అంటే ఇంతకు హుషారు లేదా? మూడీగా ఉన్నారు. నాకు మళ్ళీ అలా ఏం చేయబుద్ది అట్లా. సరే అండి ఇంకా ఇంటికాడ అయితే బాగుండేది. ఇంకా అందుకని చెప్పి ఏడ మటుకు ఏమైంది నీకు? ఇక్కడైనా కానీ ఇసుకు పడుతుంది, బోరు పడుతుంది. ఏ పనులు లేవండి, ఖాళీగా కూర్చోలే ఇసుకు పడుతుంది. ఇంకా అదే ఇంకోటి ఏంటంటేనేమో వేరే ఊరు వెళ్తున్నారు పనులకి. అయితే మా ఊర్లో అయితే ఎప్పుడు అట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఖాళీగా ఉండడం బట్టి నాకైతే ఇసుకు పుట్టే ఇంకా ఇటు కూడా కొద్దిగా పిల్లలు కూడా కొద్దిగా ఇదిగా ఉంటారని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ప్రార్థన చూసుకొని తెచ్చే చిలుగుపేటలో ప్రార్థన శాలయం రోజు ప్రార్థన చూసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇంక ఈరోజు అయితే ఉంటే ఈరోజు ఉంటాము.
లేకపోతే ఇక వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆస్త స్కూల్ ఇదైపోతుంది కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారు మా బామ్మది అయితే. ఈ మటన్తో తినేసి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా రాజీవ్ని చూసి అదేవిధంగా వాళ్ళ నాయనమ్మనే విజయమ్మని కూడా మా పలకరించి ఇంకానే వస్తాము. అదే నీకు ఫుడ్ పెట్టురా, ఫుడ్ కోసం ఎదురు చూస్తాను. దా మరి. ఏంది సీన్ ఇక్కడ కనపడుతుంది అనుకున్నారా? తప్పట్లేదండి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ కూడా రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ కూడా రావాల్సి వచ్చింది అంటే ఎందుకంటే నేనైతే ఇంకా వేరే పని మీద వచ్చి ఇంక ఇక్కడ దాకా వచ్చాయని చెప్పి ఇక్కడ ఉండిపోయాను. మందుల కోసం అని చెప్పి, పురుగు మందుల కోసం అని చెప్పి ఇంకా తీసుకోవడానికి అయితే సండే అయింది కదా, ఇంక ఎటు కూడా ఇంక రేపు పొద్దున తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఆగిపోయాను. మరి రోజు అయితే నా కోసం అయితే రాయిగాడిని రెడీ చేస్తుంది. చూద్దాం ఏ విధంగా అనేది, ఎంతవరకు వచ్చింది అనేది. ఎంతవరకు వచ్చింది వారం. సరే, మా అమ్మ రాగి ముద్ద చేసిందండి ఈరోజు వచ్చేసి. అసలు నాకు చేత కాదు ఇలా చేయటం అనేది. ఇది ఎలా చేయలేదని మా అమ్మతో నేర్చుకుని అయితే వెళ్తాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా మా అమ్మ అదేవిధంగా మటన్ కర్రీ కూడా రెడీ చేసేసింది. ఈ రాగి ముద్దన్నములో మటన్ కూర కర్రీ అదేవిధంగా చారువా ముక్క రెండు మిక్సింగ్ చేసేసి కొట్టేస్తుంటే ఏముంటుందంటే మై మార్చిపోయి నరకంలో కాకుండా స్వర్గంలోకి వెళ్ళి వచ్చినట్టుండేది మనకి. దేవుడా ఇంత హాయ్ చెప్పు. సరే అండి, ఇంకా అదిగా విధంగా అయితే రోజు అయితే నా కోసం తీసుకొస్తుంది వచ్చేసి చూసేద్దాం రుచి అయితే ఏ విధంగా ఉంది అనేది. మరి ఇంకా రాయగన్నం అనేది ఎప్పుడో తింటే ఇంకా మనుషులు కూడా గట్టి పడతారు. ఇంకా అందుకని చెప్పి ఆదర్శ హాయ్ చెప్పు. ఆదర్శ హాయ్ చెప్పు. తిన్నారా? ఏం కూర? మటన్ కర్రీనా? సరే అండి, రాగి ముద్ద అలానే మటన్ కర్రీ చారువా చేసేసింది. రాగి ముద్దలోకి చారువా అయితేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకో తీసుకో కాకుండా తిను. నేను కూడా ఫ్రెష్ అప్ అవుతుంది ప్రార్థన కాదు. అబ్బా వేసుకొత్తలే కానీ అవి తిను ప్రస్తుతానికి. నీకోసమే కా ఎన్ని తీసుకొచ్చింది. ఏం జోబులో రిమోట్ పెట్టుకుని తిరుగుతున్నా టీవీయా? రాగి ముద్దలో మటన్ షార్వా కర్రీ సూపర్గా ఉందా? అబ్బో ఎన్నాటికి వచ్చింది అన్నమాట. మా తాత చనిపోయి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఎక్కువ జొన్న మజ్జిగ ఇంక ఈ ముద్దలనే మజ్జిగ లాంటి పెరుగు వేసుకొని చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఏందమ్మా కుక్కపిల్ల? ఓ ఈ కుక్కపిల్ల వచ్చేసి మా అమ్మమ్మ కొనుక్కొచ్చుకుందట అండి. ఇదేంది ఏడ తిరుగుతుంది? పడుకో 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 చెయ్యి. అది చూడ వాసన అవుతుంది. అయ్యా అయ్యా అమ్మా మొన్న అయితే పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చాడండి మటన్ కర్రీ. మా వదినకి వచ్చేసి ఏటమోస్తుంది అదే పొట్టేల తలకాయ తీసుకొచ్చాడంట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయినాక నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మా వదినకి మేనల్లుడికి కక్కుల కాడ పెట్టి రావాలండి. ఇంకా నేనైతే బుజ్జి కూతురికి అయితే పెట్టి వచ్చేసాను. ఇంకో వేసానా? ఏం వేసాను? ముక్కలు లేకుంటే ముక్కలేనా? బో దాని చెప్ప తెద్దాంలే మధ్యాహ్నం తీసుకుంటాం. తెచ్చుకోవచ్చు మరి ఎంత తర్వాత. అదేవిధంగా మా ఆయన తింటున్నాడు కదండి. మా ఆయనతో పాటు నేను కూడా ఇంకా టేస్ట్ ఉందని చూసేద్దాం. అయితే చాలా బాగా చేసిందండి. ఇంకా పొద్దున అయితే ఇంకా చట్నీ నంచుకొని తిన్నాను. పచ్చడి చేసింది. ఇంకా పచ్చళ్ళు అయితే నంచుకొని తిన్నాను. ఏంటిదమ్మా? పెరుగు ప్యాడ్ చేస్తావా? అది ఆవద్దు పెట్టవద్దు. పిల్లరా పర్వాలేదు. ఈ విధంగా అయితే చారు వల్ల ముంచుకొని తింటుంటే ఉంటుంది రాగముద్ద. టేస్ట్ అయితే చాలా బాగున్నది.
చాలా బాగుంది. సండే స్పెషల్గా మా ఇంటి మహాలక్ష్మి వస్తే మా చెల్లెలు ఇంకా మా అమ్మాయి వచ్చిందిగా మా బావకి ఇలా తీసుకురాకపోతే మళ్ళీ మా బావ చీకటితో వెళ్ళి వీళ్ళ కోసం తలకాయ కూర తీసుకొచ్చింది. ఇలా అంటే తలకాయ కూర చేసుకొని నేను తీసుకురాలేదు, తలకాయ మాసం తీసుకొస్తే మా అమ్మాయి కుక్కర్లో ఈరోజు వండి చేసింది అనుకుంటే వీడియో కూడా మీరు చూపించండి. కర్రీ చూపించలే, పిల్లలతో కుదరకెళ్ళా ఎందుకులే అని చూపించలే. అమ్మ రాగి ముద్ద చేసింది, ఇంకా అది బాగా పెట్టేసి ఇప్పుడే రాగి ముద్ద మటన్ కర్రీ అమ్మే చేస్తుంది. నాకే ఆడ పిల్లలతో ఆడు కుదురుతుంది. తింటున్నాడు. ఏడికి ఏమైంది? బండి బాగానే ఉంది ఇప్పుడు. ఏమైందిరా? నా కొడుకు ఎప్పుడు సెల్లు కావాలా. సరేనండి, ఇంకా అన్నయ్య అయితే వచ్చాడు. అన్నయ్యకి అయితే భోజనం అయితే పెట్టేసాను. ఇంకా తినేసి అన్నయ్య అయితే ఇంకా తల స్నానం చేసేసి ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళాడు. మా ఆయన తినేసి ఇక్కడ నడ్డిస్తున్నాడు. అబ్బా ఏం చిక్కగా నవ్వుతున్నావు. ఇంక మేము కూడా రెడీ అయిపోయామండి. ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ప్రార్థనకి అయితే వెళ్ళి ఇంకటే ఇంకా వెళ్ళానే అటు వదిన కాడికి వెళ్ళి. ఎందుకు నవ్వుతుంది నీకు? సరే అండి, మా ఆయనకి ఏదో గుర్తొచ్చింది అనుకుంటా, అందుకనే నవ్వుతూ ఉన్నాడు అలాగా. సరే ఇంకా ప్రార్థనకి వెళ్ళినాక ఇంకా అలానే ప్రార్థన చేయించుకొని ఇంకా వదిన కాడికి వెళ్తానండి. ఇంకా ఆడైతే తప్పనిసరిగా చూడండి. మా వీడియో చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు నవ్వుతున్నారు? అదేవిధంగా అక్షయ్ రెడీ అయిపోయాడు. అదే అసలే ఏంది అడుగుచున్నా ఆదర్శ్. ఇంక మా నాన్న కూడా భోజనం చేసేసి ఇంక నిద్రపోతూ ఉన్నాడు. ఇంక అక్షయ్ కూడా రెడీ చేసేసాను. అబ్బో బాగుని నీకు ప్యాంట్ పోయింది. అబ్బాయి లేచాడు. అడుగు బొబ్బున్నాలే, బొబ్బున్నాడు. లేకోలా లేకోవట్లేదు రాడు. అబ్బో కటింగ్ బల్లే గుందిరా. తలదూకున్నా మరి ఎట్లా ఎట్టి ఆడు తలదూకోవాలంటే. అబ్బాయిని లేపావుగా. మరి ముందుకు జరుగు. అదయ్యా చాలా గందు వింది. అబ్బాయి ఎడుతున్నాడు. ఏంటిరా డబ్బులు కావాలా? అదేనా వందద్దా? ఏరా నువ్వేంది రావా అక్షయ్? అతో బొబ్బడ తాతకడా ఏం చూడవా? రావా? హాయ్ హాయ్. దేలందా మంచుకున్నానా? ఏడుతాడు మొల్లిడు. నువ్వు రావా? బాయ్ తాదా బాయ్ బాయ్ చెప్పు. ఐడియాలు కట్టానండి మీ బాబాయ్. ఈ బండేనా? నేను వచ్చి
ఒక 50 కూడా తీసుకుని ఉన్నాయి. Yeah.